హాయ్ అండి. ఎండు కొబ్బరి, శనగపప్పు, బెల్లంతో స్వీట్ గుంత పొంగనాలు. ఎండు కొబ్బరి మిక్సీ గిన్నెలో వేసుకొని 2 యాలకులు వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని ఒక 4 గంటలు నానబెట్టుకున్న శనగపప్పు, అట్లానే అటుకులు ఒక కప్పుడు శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి. మీకు ఎంత స్వీట్ కావాలంటే అంత బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి. నేనైతే కాస్త ఎక్కువగానే స్వీట్ వేస్తాను. మా ఇంట్లో ఎక్కువ స్వీట్ ఇష్టపడతారు. కొద్దిగా చిటికెడు అంత సాల్ట్ వేసుకున్నాను. కడిగి పెట్టుకున్న అటుకులు వేసుకున్నాను. బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా రుబ్బేసుకోవాలి. వేరే గిన్నెలో వేసుకొని కొద్దిగా వంట సోడా వేసుకుంటే మనకి కొంచెం సాఫ్ట్గా గుల్లగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక చిటికెడంత వంట సోడా వేసుకొని కొద్దిగా వాటరు మిక్సీ గిన్నె కడిగి వేసుకున్నాను. బాగా కలిపేసుకొని మన దోశల పిండిలాగా చేసుకుంటే సరిపోతుంది. గుంత పొంగనాల ప్లేటు స్టవ్ మీద పెట్టుకొని బాగా వేడిగా అయిన తర్వాత కాస్త నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకుంటూ ఉల్టా పల్టా వేసుకుంటూ చక్కగా కాల్చేసుకుంటే టేస్టీ స్వీట్ గుంత పొంగనాలండి. మనం కొబ్బరి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి మధ్యలో కొబ్బరి తురుములాగా తగులుతూ చాలా టేస్ట్గా అయితే ఉంది. ఎంత కొబ్బరి ఎక్కువ వేసుకుంటే అంత టేస్టు మనకు అనిపిస్తుంది. నెయ్యి అట్లనే కొబ్బరి వల్ల మనకు వచ్చే టేస్ట్ కానీ ఆ సువాసన కానీ చక్కగా ఏగుతుంటేనే మంచి సువాసన అనేది ఉన్నాయి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇలా చేసి చూడండి. ఎప్పటికప్పుడే మా ఇంట్లో అయితే ఎక్కువ స్వీట్ తింటారండి. అందుకని ఇలా చేస్తూ ఉంటాను. మనం వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా సింపుల్గా ఒక ½ అన్ అవర్లో అయిపోతుంది. శనగపప్పు నానబెట్టుకోవడమే ముందే ఒక 4 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. శనగపప్పు చూసారు కదా, ఉల్టా వేసుకొని 2 వైపులు కాలే వరకు కూడా స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే లోపల చక్కగా ఉడుకుతాయి. లేదనుకుంటే లోపల పిండి ఉండి టేస్ట్ బాగోదు. చూసారు కదా, చాలా టేస్ట్గా ఉన్నాయండి. స్వీట్ ఇష్టంగా తినేవాళ్ళు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఎవరికి నచ్చితే ట్రై